హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంతవరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కంటే ఈరోజు చాలా మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అది క్లియర్గా దీంతో నా సబ్స్క్రైబర్స్కు చాలా వరకు అయితే ఒక మంచి క్లారిటీ వస్తుందని చెప్పేసి నమ్మకం ఉంది. ఎందుకంటే చాలా వాల్యుబుల్, అసలు ఇంతవరకు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వలేదు. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే యాక్చువల్లీ క్రియాటిన్ అంటే ఏంటి, ప్లస్ ఆ క్రియాటిన్ అనేది ఏ ఏజ్ వాళ్ళ లోపల ఏ లెవెల్లో ఉండాలి, అంటే ఎంతెంత ఉండాలని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే క్రియాటిన్ స్టార్టింగ్ స్టేజ్, ఒకవేళ క్రియాటిన్ కొంచెం ఎక్కువగా ఉంటే డాక్టర్స్ అడ్వైస్తో పాటు మనం ఏం తింటే క్రియాటిన్ లెవెల్ అనేది తొందరగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది, ఈ కిడ్నీ ప్రాబ్లం బారిన పడకుండా అనేది వీడియోలో అయితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోని ఇట్లా స్కిప్ చేసే వాళ్ళకైతే నేను ఏం చెప్పలేను, అది వాళ్ళ ఇష్టము. బట్ ఏమంటారు, నా పైన నమ్మకం పెట్టుకున్న సబ్స్క్రైబర్స్ వాళ్ళకైతే రీచ్ అయితే చాలని చెప్పేసి అనుకుంటున్నాను. నేను వాళ్ళ కోసమే కష్టపడి ఈ వీడియోని అయితే రెడీ చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దయచేసి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇప్పుడు ఫస్ట్ అయితే క్రియాటిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్రియాటిన్ టెస్ట్ అనేది కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి డాక్టర్స్ టెస్ట్ చేస్తారు. క్రియాటిన్ అంటే ఏమీ లేదు, ఇది ఒక వేస్ట్ ప్రోడక్ట్. జనరల్గా మనం పనిచేయడానికి కండరాలు సహాయపడుతుంటాయి. ఈ కండరాల నుంచి వచ్చిన వేస్ట్ ప్రోడక్ట్నే క్రియాటిన్ అంటాము. ఈ క్రియాటిన్ అనేది బ్లడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి కిడ్నీస్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి క్రియాటిన్ లెవెల్ అనేది ఎక్కువైపోతుంది. అయితే బ్లడ్లోని క్రియాటిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి డాక్టర్స్ సీరం క్రియాటిన్ అనే టెస్ట్ని అడ్వైస్ చేస్తారు. అయితే క్రియాటిన్ ఎలా కొలుస్తారు? ఈ క్రియాటిన్ కొలవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. అయితే బ్లడ్ టెస్ట్ నుంచి కొలుస్తేనేమో దాన్ని సీరం క్రియాటిన్ అంటారు. అదే క్రియాటిన్ యూరిన్ టెస్ట్ ద్వారా కొలిస్తే యూరిన్ క్రియాటిన్ టెస్ట్ అంటారు. అయితే ఈ 2 పద్ధతులను క్రియాటిన్ క్లియరెన్స్ టెస్ట్ అని అంటారు. అయితే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో సాధారణంగా అయితే ఈ సీరం క్రియాటిన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. అయితే ఈ సీరం క్రియాటిన్ చేయించుకోవాలనుకునే వాళ్ళు ఈ క్రియాటిన్ టెస్ట్ చేయించుకునే ముందు 24 గంటల ముందు నుంచి ఎలాంటి నాన్ వెజ్ తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే 24 గంటల ముందు నుంచి నాన్ వెజ్ తీసుకోవడం వల్ల ఈ క్రియాటిన్ లెవెల్స్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. అయితే క్రియాటిన్ లెవెల్ ఆడవాళ్ళలో కంటే మగవాళ్ళలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మగవాళ్ళలో కండరాలు అదే మజిల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం క్రియాటిన్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మగవారిలో క్రియాటిన్ 0.7 నుంచి 1.3 mg/dL ఉండాలి. ఆడవారిలో అయితే 0.6 నుంచి 1.1 mg/dL ఉండాలి. గుర్తుంచుకోండి, మగవారిలో 0.7 నుంచి 1.3 మధ్యలో ఉండాలి, ఆడవారిలో 0.6 నుంచి 1.1 మధ్యలో ఉండాలి. ఎందుకంటే ఆడవాళ్ళకు మజిల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకు క్రియాటిన్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. అయితే 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలకి 0.5 నుంచి 1.0 mg/dL ఉండాలి. అయితే 3 సంవత్సరాల లోపల ఉండే చిన్నపిల్లలకి 0.3 నుంచి 0.7 మధ్య ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు క్రియాటిన్ అంటే ఏంటి, అది ఏజ్లో వాళ్ళకి ఎంతెంత ఉండాలి అని తెలుసుకుంటు కదా. ఒకవేళ క్రియాటిన్ లెవెల్కి వచ్చే పెరిగింది అంటే 2.5 అలా వచ్చేసింది, అయితే మనం న్యాచురల్గా క్రియాటిన్ లెవెల్ని ఎలా తగ్గించుకోవాలి, డాక్టర్ అడ్వైస్ తీసుకొని డాక్టర్ మెడిసిన్స్తో పాటు ఈ క్రియాటిన్ అనేది ఈ పద్ధతులు అనేది పాటిస్తే చాలా ఫాస్ట్గా తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. అంటే తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా 3 మంత్స్లో వచ్చే రిజల్ట్ అనేది 1.5 మంత్ 2 మంత్స్ లోపల వచ్చేస్తుంటుంది. మీరు ఇప్పుడు చెప్పేటివి ఇట్లా పాటించండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే క్రియాటిన్ అనేది తగ్గించుకోవడానికి ఇవి చాలా హెల్తీ టిప్స్ అన్నమాట. ఇవి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది న్యాచురల్గా క్రియాటిన్ ఎలా తగ్గించుకోవాలో చెప్పబోతున్నాను. అయితే ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళలో ఈ క్రియాటిన్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. ఒకవేళ క్రియాటిన్ లెవెల్ పెరిగితే ఎలా తగ్గించుకోవాలి? ఎవరికైతే క్రియాటిన్ లెవెల్ ఎక్కువగా చూపిస్తుందో వాళ్ళు ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. అయితే పూర్తిగా మానేయడం కాదు, కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. మెయిన్గా రెడ్ మీట్ అంటే మటను, పోర్కు ప్లస్ బీఫ్, ఇవన్నీ క్రియాటిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తీసుకోకపోవడం మంచిది. అయితే చికెన్ కొద్దిగా తీసుకోవచ్చు, కానీ రెడ్ మీట్ మాత్రం అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే తొందరగా జీర్ణమయ్యే ప్రోటీన్స్ని తీసుకోండి. ఎగ్జాంపుల్, ఎగ్గులోని ఆ పచ్చ సొన తీసేసి తెల్ల సొన తీసుకోవడం మంచిది.
ఏవైనా పప్పు ధాన్యాలు తీసుకుంటే వాటికి పాలిష్ లేకుండా తీసుకోవడం బెటర్. ఎగ్జాంపుల్ పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు వీటిని తక్కువ మోతాదులో తీసుకుంటే ఇంకా మంచిది. ఈ ప్రోటీన్స్ అనేది తక్కువగా తీసుకొని కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. అలాగే ఎక్సర్సైజు, జిమ్ చేసే వాళ్ళు అనేది ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ని తక్కువగా తీసుకుంటే మంచిది. అలాగే క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు హార్డ్లీ ఎక్సర్సైజ్ చేయకపోవడమే మంచిది. అంటే జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, జిమ్ ఇలాంటివి ఎక్కువగా చేయడం వల్ల మన క్రియాటిన్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. అందుకే హెవీ ఎక్సర్సైజ్ కాకుండా సింపుల్ ఎక్సర్సైజ్ అంటే యోగా, ప్రాణాయామం మొదలైనవి చేయండి, కానీ హెవీ ఎక్సర్సైజ్ మాత్రం చేయకండి. అలాగే సీరం క్రియాటిన్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు లెమన్, ఆరెంజ్ తగ్గించాలి. ఎందుకంటే ఇవి తీసుకోవడం వల్ల మెటబాలిక్ యాసిడోసిస్ పెరిగిపోతుంటాయి. కాబట్టి లెమన్, ఆరెంజ్ అనేది తగ్గించాలి. ఈ క్రియాటిన్ అనేది ఎక్కువగా హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉండి బాధపడే వారిలో ఎక్కువగా చూస్తుంటాము. కాబట్టి ఎవరికైతే ఈ సీరం క్రియాటిన్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఉప్పు బాగా తగ్గించాలి. అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయకూడదు, లిమిట్లో తీసుకోవాలి. అలాగే ఎప్పుడు సీ సాల్ట్ అంటే దొడ్డు ఉప్పు అస్సలు వాడకూడదు. ఎందుకంటే సీ సాల్ట్ అనేది ప్యూర్ కాబట్టి సోడియం ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా సన్న ఉప్పు లిమిట్గా తీసుకుంటే మంచిది. అలాగే ఎక్కువగా స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే వారిలో ఈ క్రియాటిన్ ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి వీటిని కొంచెం దూరంగా ఉంచితే మంచిది. అయితే మెయిన్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చలిని అస్సలు తట్టుకోలేరు. ఎప్పుడైతే కోల్డ్ క్లైమేట్ కానీ వాతావరణం చల్లగా ఉన్నట్లయితే వాళ్ళకు వణుకు వస్తుంది. ఈ వణకడం వలన మజిల్స్ అనేది ఓవర్ యాక్టివ్ అయిపోయి క్రియాటిన్ లెవెల్ పెరిగిపోతుంది. అందుకే ఎవరికైతే ఈ సీరం క్రియాటిన్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళు చల్లని ప్రదేశాల్లో ఉండకపోవడం మంచిది. అలాగే ఏసీలో, లో టెంపరేచర్లో కానీ చల్లని నీటితో స్నానం చేయడం కానీ చేయకూడదు. మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే కోల్డ్ క్లైమేట్కి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మన షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇన్ఫర్మేషను. అంటే మనము క్రియాటిన్ లెవెల్స్ ఏ ఏజ్లో ఎంత ఉండాలి, ప్లస్ ఒకవేళ మన క్రియాటిన్ లెవెల్స్ ఇట్లా పెరిగితే డాక్టర్ అడ్వైస్ తీసుకుంటూ ప్లస్ ఇంకా న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలనేది ఈ వీడియోలో అనేది క్లియర్గా చెప్పినాను అనుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే ఈ ఇన్ఫర్మేషన్ నుంచి కొంతమంది అయినా సరే జాగ్రత్త పడితే నాకు అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలానే ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా ముందు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.